ఇంకా భలే ఉంది. అన్ని పైన నుంచి కిందకు పోతుంది అంతా. గతంలో ఎలా ఉంది? జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన మాకు జగనే రావాలి. ఆయన మాకు వద్దు. మాకు వద్దు ఆయన. మాకు జగనే రావాలి. జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది రైతులకి? రైతులు మా చదువుకులేదు. రైతులు మాకెందుకు? మాకే బాగాలి. మాకు బాగా కావాలి. జగన్ అని రావాలి. మేము బాగుపడాలి. ఏం రావట్లేదు పథకాలు? పథకాలు ఏం లేవు. మరి జగన్ ఒకరికి ఇస్తే నలుగురికి ఇస్తా అని చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆయన ఓటు వేసుకోవటానికి ఆయన గెలవటానికి అబద్ధాలు చెప్పి గెలిపించుకున్నాడు. అయిపోయింది. ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అన్నాడు, 3 గ్యాస్ బండ్లు అన్నాడు, 15,000. అన్ని పోయింది. మాకేం లేదు. బ్రహ్మాండంగా ఉందయ్యా. బ్రహ్మాండంగా ఉంది. అందరికి బాగా అందరికి కావాలంట. మళ్ళీ మాకు జగన్ అన్నే రావాలా. మేము జగన్ మాకంతే. మాకు జగన్ అన్నే రావాలా. జగన్ వచ్చిన ప్రశ్నలే లేదు ఇప్పుడు. అది జగన్ అన్నే రావాలా మాకు. మాకు జగన్ అన్న రావాలా. మాకు జగన్ అన్న వస్తేనే మంచిది. చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ బండ్లు అన్నాడు. 4 ఇచ్చిండయ్యా. 4 ఇచ్చిండు. 4 గ్యాస్ బండ్లు ఉచితంగా బస్సు. మా ఊరికి బస్సు కూడా 4 పూటలు తిరుగుతుంది బస్సు కూడా. మేము ఒంగోలుకి ఇంటికి 10 సార్లు తిరుగుతున్నాం రోజుకి. ఆడవాళ్ళందరూ ఇళ్ళకాడ ఉండలేదు. ఇళ్ళకాడ ఉంటాం. అందరూ ఒంగోలులో ఉంటున్నాం. అందుకయ్యా మాకు జగన్ అన్నే రావాలా. రైతులకు ఎలా ఉంది? గిట్టుబాటు ధరలు రైతులకి ఇప్పుడు బాగా సుక్కలు కానొస్తున్నాయ్యా. చుక్కలు చూస్తున్నారు రైతులు కూడా బాగున్నారు. అది జగన్ అన్నే రావాలి మాకు. మాకెవరు వద్దు. అది ఎందుకనంటే జగన్ అంటే అంత అభిమానం మాకు ఫస్ట్ నుంచి మాకున్న పిచ్చి అది. ఏం చేస్తాం? మాకున్న పిచ్చి అది. జగన్